డిప్యూటీ స్పీకర్ రఘురామ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు. బ్యాంకుల మోసం కేసులో రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు. సీబీఐ ఎఫ్ఐఆర్ కాపీలో రఘురామతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు. 947 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్కు పాల్పడ్డ రఘురామ. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వారికి ప్రభుత్వ పదవులా? విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రజలు. రఘురామపై ఐపీఎస్ పివి సునీల్ ప్రశ్నల వర్షం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం రఘురామకృష్ణరాజు చుట్టూ తిరుగుతున్న పరిణామాలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రజాసేవలో ఉండాల్సిన ప్రజాప్రతినిధులు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొంది వాటిని దారి మళ్లించారనే ఆరోపణలు రావడం రాష్ట్ర ప్రతిష్టతను దెబ్బతీసే అంశంగా మారింది. ముఖ్యంగా 947 కోట్ల రూపాయలు బ్యాంకు ఫ్రాడ్ కేసులో నేరుగా డిప్యూటీ స్పీకర్ స్థాయి వ్యక్తి నిందితుడిగా ఉండడం, సుప్రీంకోర్టు అరెస్టుకు పరోక్షంగా మార్గం సుగమం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో అసలు రఘురామకృష్ణంరాజుపై ఉన్న కేసులు ఏమిటి? ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ప్రభుత్వానికి విసురుతున్న సవాళ్లేమిటి? ప్రభుత్వం పివి సునీల్ కుమార్ సవాల్ను స్వీకరిస్తుందా లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య దేవాలయంలో అత్యున్నత పదవుల్లో ఉండాల్సిన వారు, చట్టసభలకు మార్గదర్శకులుగా నిలవాల్సిన వారు నేడు వేల కోట్లు బ్యాంకు మోసాలకు పాల్పడి సీబీఐ కేసులను ఎదుర్కోవడం రాష్ట్ర ప్రతిష్టకే తీరని అవమానం. సుమారు 947 కోట్ల ప్రజాధనాన్ని హిందూ భారత్ కంపెనీల ముసుగులో కాజేసిన రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఏకంగా డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండడం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం అహోరాత్రులు శ్రమిస్తుంటే పక్కనే ఉన్న ఇలాంటి ఆర్థిక నేరగాళ్లు పెట్టుబడిదారులను బెంబేలెత్తిస్తున్నారు. న్యాయస్థానాల గ్రీన్ సిగ్నల్తో అరెస్టుకు రంగం సిద్ధమైన తరుణంలో ఈ గజదొంగ ఉదంతం ఇప్పుడు రాష్ట్రంలో పెను సంచలనంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామకృష్ణంరాజుపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లు చూస్తుంటే సామాన్యుడికి ఒళ్లు గగురు పొడుస్తోంది. హిందూ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో పవర్ ప్లాంట్ పెడతామంటూ పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి వేల కోట్ల రుణాలు పొందారు. కానీ ఆ నిధులను ప్రాజెక్టు కోసం వాడకుండా పక్కాగా స్కెచ్ వేసి దారి మళ్లించారు. ఫోర్జరీ పత్రాలను సృష్టించడం, లేని కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించినట్లు రికార్డులు చూపించడం ద్వారా ఏకంగా 947 కోట్ల 71 లక్షల రూపాయలను నిందితులు సొంత అవసరాలకు వాడుకున్నారు. ఇది కేవలం పొరపాటు కాదు, వ్యవస్థలను మోసం చేసేలా పక్కా ప్రణాళికతో చేసిన సంఘటిత నేరంగానే చూడాల్సి ఉంటుందని ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చెబుతున్నారు. నేరాలు చేయడంలో రఘురామ ఒంటరిగా లేరు. తన భార్య రమాదేవిని, కుమార్తె ఇందిరా ప్రియదర్శినిని కూడా ఈ ఆర్థిక అక్రమాల్లో భాగస్వాములను చేశారు. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్లలో ఆయన కుటుంబ సభ్యులే ప్రధాన నిందితులుగా ఉన్నారు. డైరెక్టర్ల హోదాలో వీరంతా సంతకాలు చేసి బ్యాంకు నిధులను ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించి నిరుపేద ప్రజల సొమ్మును కాజేశారు. ఒక నిందితుడి కుటుంబం మొత్తం సీబీఐ స్కామర్ల జాబితాలో ఉండడం, అదే వ్యక్తి రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా కూర్చోవడం ప్రజాస్వామ్యానికే అవమానం కాదా అనే ప్రశ్నను పివి సునీల్ కుమార్ లేవనెత్తుతున్నారు. రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, ప్రపంచ స్థాయి పెట్టుబడులను రప్పించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులపైనే గజదొంగ అనే ముద్ర పడితే పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలు ఏ నమ్మకంతో ఏపీకొస్తారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎంతో కష్టపడి ఐటీ పారిశ్రామిక దిగ్గజాలను రాష్ట్రానికి ఆహ్వానిస్తుంటే రఘురామ వంటి వ్యక్తుల నేర చరిత్ర ఆ ప్రయత్నాలపై నీళ్లు చల్లుతోంది. ఆర్థిక నేరగాళ్లు చట్టసభల్లో ఉంటే అది రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకమే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రఘురామకృష్ణంరాజు రక్షణ కవచాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. సుప్రీంకోర్టు ఇటీవలే ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని, చట్టం తన పని తాను చేసుకుపోవాలని ఆదేశాలివ్వడం ద్వారా అరెస్టుకు పరోక్షంగా పచ్చజెండా ఊపింది. ఇప్పటికే సీబీఐ రఘురామ కంపెనీల ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టులను సేకరించి నిధుల మళ్లింపును శాస్త్రీయంగా నిర్ధారించింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, నమ్మక ద్రోహం వంటి సెక్షన్లు ఆయనపై గట్టి ఉచ్చు బిగిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి కూడా జైలుకెళ్లడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతటి తీవ్రమైన ఆరోపణలు, సీబీఐ ఛార్జ్షీట్లు ఉన్న వ్యక్తిని ఇంకా ఆ పదవిలో ఉంచడం కూటమి ప్రభుత్వానికి తలవంపులు తెస్తుందనే చర్చ జరుగుతోంది.
రాష్ట్రానికి అప్రతిష్ట తెస్తున్న వారిని సహించబోం అని చెప్పే సీఎం చంద్రబాబు రఘురామ విషయంలో ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసుల విచారణ ముగిసి క్లీన్ చిట్ ఇచ్చే వరకు రఘురామను ఏ పదవిలోనూ ఉంచకూడదని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనాన్ని ఎగనామం పెట్టిన వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండడం నైతికంగా ఏమాత్రం సమంజసం కాదనే డిమాండ్ వినిపిస్తోంది. నేరరహిత రాజకీయాలే లక్ష్యమని చెబుతున్న కూటమి ప్రభుత్వానికి రఘురామకృష్ణంరాజు ఉదంతం ఒక అగ్ని పరీక్షగా మారింది. బ్యాంకులకు వేల కోట్లు ఎగరామం పెట్టిన వారు పదవుల్లో కొనసాగుతుంటే సామాన్య ప్రజలకు ఏ సందేశం వెళ్తుందనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మారింది. కేవలం రఘురామ మాత్రమే కాదు, ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ వంటి వారు కూడా రఘురామపై ఉన్న సీబీఐ కేసుల దృష్ట్యా ఆయన్ను పదవి నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఇలాంటి వ్యక్తులను పదవులకు దూరంగా ఉంచడం ద్వారానే ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోగలదు. బ్యాంకు దోపిడీదారులకు పెద్దపీట వేయడం వల్ల వ్యవస్థాగత విలువలు పతనమవుతాయని మేధావులు హెచ్చరిస్తున్నారు.